హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ 10% ఆఫ్ ద బ్లౌజ్ అండి. సెకండ్ వీడియోలో పార్ట్ 2లో ఆల్మోస్ట్ మన డిజైన్ అంతా కంప్లీట్ చేసేసాము. అక్కడక్కడ చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్ అనమాట, ఫైనల్ టచెస్. ఎక్కడెక్కడైతే నాకు కొంచెం ఎంటీ స్పేస్ అనిపించిందో, ఎక్కడెక్కడైతే కొంచెం ఎల్లో కలర్ అంటే సారీ ఎల్లో కలర్ ఎక్కడైతే నాకు తక్కువ అనిపించిందో వాటి యొక్క ఫినిషింగ్ అంతా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. దీంతో ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా అయిపోయినట్టే అండి. బ్యాక్ పార్ట్కి సంబంధించి వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ట్యాబ్లెట్ బీట్ చుట్టూరు నేను సారీస్ కలర్కి సంబంధించి ఎల్లో కలర్ అలాగే బ్లూ కలర్ అన్నీ ఎల్లో పెడితే ఓవర్గా అవుతుందని ఉద్దేశంతో కొన్ని బ్లూ కొన్ని ఎల్లో మిక్స్ చేశానండి. ఇది మీరు కుట్టుకునేటట్టయితే మీ యొక్క సారీ కలర్స్ని యాజ్ ఇట్ ఈస్ మీరు పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని అనిపించింది, బట్ ఏంటంటే మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం వెల్తీగా అనిపిస్తే లాస్ట్ బ్లూ బీడ్ ఉంది చూసారు కదా, లాస్ట్లో అంటే ఈ బ్లూ ట్యాబ్లెట్ బీడ్ కిందన 3 బ్లూ కలర్ బీడ్స్ పెట్టాను. దాని కిందన ఏమన్నా హ్యాంగింగ్ బీడ్స్ కుట్టుకోవాలంటే లాస్ట్లో చూసుకోవచ్చులేని వదిలేశాను నేను. యాజ్ ఆఫ్ నౌ ఇదే చూపిస్తున్నాను. ఇంకా మధ్యలో అక్కడక్కడ స్పేస్ మిగిలింది కదా, అక్కడ నేను ఇంకా కుందన్స్ అవి పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ కుందన్స్ ఎక్కువైపోయాయి, ఫ్రేమ్ కుందన్స్ ఎక్కువైపోయాయి, పర్ల్స్ అని ఇన్ని చాలా యూస్ చేశాను కాబట్టి గ్రీన్ కలర్ తక్కువగా ఉందని గ్రీన్ కలర్ సీక్వెన్సే పెట్టి అక్కడక్కడ చిన్న చిన్న ముడి కుట్టు వేస్తున్నానండి. ఫ్రెంచ్ నాట్ అంటారు కదా, నార్మల్ ఫ్రెంచ్ నాట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్లో ఎక్కడైతే మనకి వెల్తీగా కనిపిస్తుందో ఆ ప్లేస్ అంతటి నేను ఇలా నాట్ వేసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ డిజైన్లో నేను ఎక్కడ ట్రేసింగ్ తీసుకోలేదండి, బై హ్యాండే వేశాను. అది నాకు బాడీ షేప్కి తగ్గట్టుగా డిజైన్కి కరువుకి తగ్గట్టుగా నేను వేసుకుంటూ వెళ్ళిపోయాను. ట్రేసింగ్ ఒకే డిజైన్ అందరూ ఒకే టైప్ ఆఫ్ నెక్కకు వేసుకోరు కాబట్టి, సో దీన్ని బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అసలు ఇబ్బందే ఉండదు మీకు. ఇది హెవీగా అనిపిస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ని తగ్గించుకోండి. బాగానే ఉంది అంటే యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు తగ్గించుకోవాలి అనుకుంటే కుందన్స్ని నెంబర్ ఆఫ్ కుందన్స్ని తగ్గించుకోవచ్చు, లేదంటే లైన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని పెంచుకోవచ్చు. కిందన మటుకు మినిమం ఉండకపోతే కనిపించదండి, అందుకని కిందన డిజైన్ని యాజ్ ఇట్ ఈస్ కుట్టుకోవచ్చు. నెట్లో మటుకు నన్ను ఒక కామెంట్ వచ్చిందండి, అదేంటి అంటే నెట్ డబుల్ స్టిచ్ వేశారా అంటే 2 పొరలు వేశారా అని. నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను. నెట్ సింగిల్ లేయర్ వేస్తే మనం కుట్టేటప్పుడు చిరిగిపోవచ్చండి. ఒకసారి చిరిగింది అంటే మళ్ళీ మనం పెట్టుకోవడం కష్టం. సో అందుకని నేను నెట్ డబుల్ లేయర్ వేయించాను. రెండో విషయానికి వస్తే ఈ స్టిచ్కి సంబంధించి 2-3 డౌట్స్ వచ్చాయండి కామెంట్స్లో. కామెంట్స్ అంటే చాలా వచ్చాయి. కామెంట్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను నేను. ఈ బ్లౌజ్లో అది చెప్పి దీన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఆ టాపిక్ రైస్ చేయటం లేదు, బట్ నేను మీకు చెప్తాను. ఈ బ్లౌజ్ సంబంధించి ఈ కుందన్స్ అవి కుట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము చైన్ స్టిచ్ వేసి మాత్రమే కుట్టండి. అంతే. ఎలా చెప్పాలంటే మీకు బొటిక్స్లో కానీ లేదంటే కలకత్తా వర్కర్స్ అని కుడుతుంటారు కదా బయట మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరు నార్మల్గా సూది దారంతో నార్మల్గా పూసలు గుచ్చి కుట్టరండి. ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ థ్రెడ్ అయితే జెరీ థ్రెడ్ అయితే జెరీ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ అయితే నార్మల్ థ్రెడ్, మగ్గం నీడిల్తోనే కుట్టుకుంటారు. హ్యాండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాలి అని, ఎందుకంటే సేమ్ ఇదే డిజైన్ని నేను హ్యాండ్స్ మీద ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా కుట్టాలన్నది నేను మీకు కట్ చేసి బ్లౌజ్కి ఫిక్స్ చేసిన తర్వాత ఈ డిజైన్ చూపిస్తాను. అయితే ఈ పూసలు కుట్టేటప్పుడు ఇది నా కైండ్ అడ్వైస్ అండి. ఎందుకు అంటే మనం ఎవరికో వీడియో చూపించడం కోసం లేదా స్పీడ్గా అయిపోవాలనో సూదికి దారంకి నార్మల్గా ఒక 10 వేసి పూసలు గుచ్చేసి స్ట్రైట్గా అలా కుట్టేసి కింద గమ్మేసి అతికించేస్తే వీడియో మటుకు అయిపోతుందండి. ట్యూటోరియల్ చెప్పే వాళ్ళందరూ 90% ఇవి ఫాలో అవుతారు. కొన్ని ఛానల్స్లో, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ఓపిక్గా అయినా సరే ఇలాగ ఒక్కొక్కటి గుచ్చుకొని కుట్టుకుంటారు. నార్మల్గా ఈజీగా అయిపోయే పని. వీడియో మటుకు చేసేది ఏంటి అంటే ఇలా సూది దారంకి ఒక 10 బీట్సో 15 బీట్సో ఒకేసారి ఎక్కించేసి లైన్ మార్క్ చేసుకొని లైన్ అంతా మనకి గమ్ అప్లై చేసేసుకొని సూది ఈ బీట్స్తో ఉన్నది జస్ట్ అలా అంటించేసి ఊడిపోకుండా అక్కడక్కడ టాకాలు వేసి మామ అనిపించేస్తారండి. అది వీడియో వరకు బాగుంటుంది, అపీరెన్స్లో మనకి డిఫరెన్స్ ఏమీ రాదు, చూడడానికి ఒకలాగే ఉంటుంది. కాకపోతే
ఒకవేళ దేనికన్నా తగిలి కానీ లేదంటే బై వేర్ అండ్ టేర్ వాడడం వల్ల ఊడిపోయినా ఒక్క చోట తెగితే మొత్తం పూసలన్నీ బయటకు వచ్చేస్తాయండి. కష్టపడి కుట్టుకున్న శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. ఒకసారి జాకెట్ వేసేసుకున్నాక మళ్ళీ ఆ సంబంధించిన బీడ్స్ కొనుక్కొని ఆ ఒక్క లైన్ ఫిక్స్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. సో కుట్టుకునేది మనం మన కోసం మన బ్లౌజ్ వాడుకుంటున్నాం. ఇది ఎప్పుడు ఇలా మగ్గానికి ఇలా నీట్గా కనిపించదు. మనం వేసుకుంటాం, వాడతాం, ఫోల్డ్ చేస్తాం, ఉతుకుతాం. ఇలా ఎన్ని చేసినా కూడా డిజైన్ చెక్కు చెదరకుండా ఉండాలి అంటే మగ్గం నీడిల్తో యూస్ చేసి చైన్ స్టిచ్ అయినా కుట్టుకోండి. మగ్గం నీడిల్ యూస్ చేయకపోతే టైం పట్టిన కష్టమైన సూది దారంతో అయినా సరే ఇలా బేసిక్ చైన్ స్టిచ్ గొలుసు కుట్టు అంటారు కదా, అది వేసే ఒక్కొక్క బీడు కుట్టుకోండి తప్ప ఇలా సూది దారానికి అన్నీ ఎక్కించేసి గమ్ము రాసేసి అతికించేయడం, లేకపోతే బాల్ చైన్స్ని గమ్మేసి అతికించేయడం అలా చేయొద్దండి. అది క్రాఫ్ట్ వర్క్ అవుతుంది. అంటే ఒక షో పీస్కి చేస్తే ఓకే అండి. ఇది షో పీస్ కాదు, మనం వేసుకుంటాం కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గానే కుట్టుకోవాలి. రెండో విషయంకి వస్తే నేను ఫ్రేమ్ని ఇందులోంచి తీసేస్తున్నానండి. బ్లౌజు షోల్డర్ దగ్గర అక్కడక్కడ కొంచెం పెండింగ్ స్పేసెస్ ఉండిపోయాయి, అవి తీసి విడిగా కుట్టుకోవాలి. లేదు అంటే అక్కడ మనకు ఆ ప్యాచ్ వర్క్ అలాగే ఉంటుంది. సో నేను ఈ నీడిల్ని కట్ చేసి ముడిపితే బ్లౌజ్ అంతా లూజ్ అయిపోతుందండి. దీన్ని ఫ్రేమ్ నుంచి తీసుకొని హ్యాండ్ డిజైన్ కుట్టుకోవచ్చు. అలాగే నెక్లో బ్యాక్ సైడ్ నెక్లో ఎక్కడైతే పెండింగ్ వర్క్ ఉందో ఆ పెండింగ్ వర్క్ నేను ఫినిష్ చేస్తాను, అది చూపిస్తాను కూడా. ఇప్పటి వరకు ఈ బ్లౌజ్కి సంబంధించి మీకంటూ ఏదైనా డౌట్ వస్తే నాకు కమెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇలా మన సూది దారంతో పెద్ద దారంతో మనం కుట్టాం కదా కన్నాలు పడతాయేమోనని. పెద్దగా కన్నాలు ఏమి ఉండవండి. ఒకవేళ కన్నంలా మీకు కనిపించినా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జస్ట్ స్క్రాచ్ చేసేస్తే ఆ దారపోగులన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయండి. పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. పెద్ద పెద్ద కన్నాలు ఏం కుట్టక్కర్లేదు, ఎందుకంటే మనం దబ్బలం లాంటి పెద్ద పెద్ద సూదులు యూజ్ చేయట్లేదు, నార్మల్ సూదే. జస్ట్ ఎక్కడైతే మీకు హోల్స్లా కనిపించిందో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు కనుక ఇలా స్క్రాచ్ చేసేస్తే మనకి ఈ హోల్స్ అన్నవి కనిపించు, నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ ఇలా కుట్టిన బ్లౌజ్కేనండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. నార్మల్గా క్లాత్ మీద కుట్టుకునేటైతే ఈ ప్రాబ్లమే రాదు. నేను స్టిచ్డ్ బ్లౌజ్ మీద చూపించానని అడుగుతున్నారు నాకు. ఫస్ట్లో నేను క్లాత్ మీద చూపించిన డిజైన్స్కి స్టిచ్డ్ బ్లౌజ్ మీద అయితే ఏం చేయాలని అడగడం వల్ల నేను వరుసగా ఒక సిరీస్ ఆఫ్ 2-3 బ్లౌజెస్ కుట్టిన బ్లౌజెస్ మీదే నార్మల్ వర్క్ కాకుండా హెవీ వర్క్ కూడా ఎలా చేసుకోవాలని సో చూపిస్తున్నానండి ఈ 2 బ్లౌజెస్. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంటే అది కూడా చూపిస్తాను నేను. యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర భుజాల దగ్గర ఏదైతే మనకి పెండింగ్ స్పేస్ ఉందో అది ఫినిష్ చేసేస్తాను. అలాగే ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటికి ఈ కుట్లన్నీ విప్పాలండి. ఇలాగ మనం ఫ్రేమ్ పెట్టి కుట్టుకోవడం కుదరదు. దీనికి ఉన్న లెంత్ ప్రకారం మనం మగ్గం స్టాండ్ మీద పెట్టుకోవడం కూడా కుదరదు. చిన్న మగ్గం నార్మల్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్కి ఆ సైడ్ ఉన్న కుట్లన్నీ తీసేసి మనం ఫుల్గా ఓపెన్ చేసుకొని ఎంత ఏరియా అయితే మనకి విజిబుల్గా ఉంటుందో ఆ విజిబుల్ ఏరియాని చూపించి కుట్టుకోవాలి. ఆల్మోస్ట్ నెక్ లైన్ అయితే ఏది ఉందో సేమ్ అదే నేను షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నేను అదే కుడతాను. నేను కుట్టేటప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా ఇదే అండి. దీనికి సంబంధించి మీకంటూ ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనం కుట్టుకున్న తర్వాత సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను బ్లౌజ్ని ఫ్రేమ్కి ఉన్నప్పుడు ఇందాక తిరిగేసాను, నేను మీకు అది చూపించలేదు. సో మళ్ళీ నేను చూపిస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే అండి, మనం బ్లౌజెస్ మీద అంటే క్లాత్ మీద వర్క్ చేసుకుంటున్నప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత లైనింగ్ వేసి కుట్టుకుంటామండి. మనకి గుచ్చుకోవు, ముడులేవి ఊడిపోవు, ప్రాబ్లం లేదు. ఇలా కుట్టిన బ్లౌజ్ మీద అందులో నెట్ అయితే వర్క్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. నెట్ క్లాత్ మీద నార్మల్ కుట్టిన బ్లౌజ్ మీద అయితే వర్క్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. వీటిల్ని మనం సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ముడులన్నీ బయటకు ఓపెన్గానే ఉంటాయి, కొన్నాళ్ళకి ఊడిపోవచ్చు. కాబట్టి ఎక్కడైతే ముడులు ఉన్నాయో ఆ ముడుల ప్లేసెస్లో, అలాగే ఇలా నెట్ ఉండి కొంచెం ప్రొటెక్షన్ తక్కువ ఉందో ఇలాంటి ప్లేసెస్లో మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫెవికాల్ అప్లై చేసుకుని వదిలేస్తే సరిపోతుందండి. నెట్కి సంబంధించి నెట్ని అయితే ఐరన్ చేయొద్దు, నెట్ డెలికేట్ కాబట్టి ఆ వేడికి పాడవుతుంది. బట్ నార్మల్ క్లాత్ అంటే నెక్ లైన్లో ఉండే ప్లేస్లో అయితే కనుక మనం ఐరన్ చేసుకున్నా పర్వాలేదు. సో దట్ ముడి అన్నది ఫెవికాల్ అప్లై చేశాక ఐరన్ చేశాక అది ఫిక్స్ అయిపోతుంది. ఇది మటుకు మర్చిపోవద్దు. కుట్టిన బ్లౌజెస్ మీద ఇలాంటి స్టిచ్ చేసేటప్పుడు ముడులని మనం సెక్యూర్ చేసుకోవాలి, లేదంటే మెల్లగా అన్నీ ఊడిపోతూ ఉంటాయి బై టైం. సో ఇది మాత్రం మర్చిపోద్దండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకున్నా,
మీకు నచ్చింది అనుకున్న మీ ఒపీనియన్ ఏదైనా కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. డౌట్స్ ఉంటే అడగండి. నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.